ముఖ్యంగా మన బోండా ఉమానయ్య గారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం అడ్వాన్స్ గా. మనం అందరం కష్టపడి అన్నయ్య గారిని మొన్న కొంచెంలో మనం తప్పించుకున్నాం కాబట్టి ఇప్పుడు కన్ఫామ్ గా మినిమం ఫిగర్ మనం అన్నయ్య గారికి మెజార్టీ ఇవ్వాల్సిందిగా మన అందరం బాధ్యత తీసుకొని కష్టపడి అన్నయ్య గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే డివిజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు మనం అందరం ఒకరికొకరు సహకరించుకొని మన అన్నయ్య గారి విజయానికి మనందరం కూడా పాల్గొని అన్నయ్య గారిని మంచి విజయంలో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి, జనసేన తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారికి సంఘీభావం తెలుపుతూ ఆ రోజే జనసేన టీడీపీ పొత్తుని ఆ రోజు నిర్ణయించడం, మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అన్నయ్య బోండమ్మ గారితో గత 2.5 నెలలు పైగా ఈ నియోజకవర్గం మొత్తం మేము అన్నయ్యతో తిరుగుతూ ఉంటే అక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు అన్నయ్యని స్వాగతించిన తీరు, అభిమానించిన తీరు, ఆ ప్రజల్లో అన్నయ్యకున్న ఆదరణ చూస్తూ ఉంటే ఇప్పటికే సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బోండా గారి విజయాన్ని నిర్ణయించేశారని చెప్పి సమాముఖంగా తెలియజేసుకుంటున్నారు. అయినప్పటికి కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. దేనికి? ప్రత్యర్థి వైసీపీ ప్రత్యర్థి వెల్లంపల్లి సీను అన్న వ్యక్తికి డిపాజిట్ రాకుండా రాజకీయంగా భూస్థాపితం చేసే విధంగా మనం కష్టపడాలి, మనందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులు ఉదయభాస్కర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై చిరంజీవ, జై జనసేన, జై తెలుగుదేశం. బోండమ్మ గారికి, పేరుమాచిన లలిత గారికి, ఎదురున్న మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. చెప్పారు ఇక్కడ ఫస్ట్ టైం మీటింగ్ లలిత గారితో, నిజంగా సక్సెస్ఫుల్ ప్లేస్. ఈ సక్సెస్ఫుల్ ప్లేస్ నుంచే బోండమ్మ గారిని మంత్రి గారిగా చూడాలని నా ఆకాంక్ష. దీంట్లో అన్ని చెప్పేసాను నేను అనుకుంటున్నాను. అంటే పార్టీ విజయం, వీరి సక్సెస్, ఎట్టి పరిస్థితుల్లో లీడింగ్ అనేది ఉంటేనే మంత్రి గారి పదవి కానీ ఏదైనా. అంటే దీని వర్క్ ఎంత బాగా చేస్తారని అందరికీ తెలుసు. దీని దగ్గరికి ఏదైనా వెళ్ళి వర్క్ వచ్చింది ఇట్లా అంటే కనుక దీనికి ఏమేమి మార్గాల్లో చేయొచ్చు అని చెప్పి ఆయన వ్యూ అనేది ముందుగా తీసుకొచ్చి మనకున్న అవకాశాలు ఏంటి, ఎలా చేయటం అంటే కార్యాచరణ అనేది అంత చక్కగా ఉంటుంది. ఎవరైనా సరే కూడా ఒక మంత్రి గారు కలవాలి, లేకపోతే ఏదైనా పోల్డ్ అపాయింట్మెంట్స్ వీళ్ళకి ఏంటంటే వాకింగ్ లాగా ఉంటుంది అనమాట. అంటే అంత ఈజీ యాక్సెస్. లలిత గారు కానీ బోండమ్మ గారు కానీ మాకు ముందు నుంచి కూడా ఆ మాదిరి అంటే ఒక వ్యక్తికి కావాల్సింది ఒక నాయకుడు అవుతే కనుక ఏదైనా చిన్న పనిగానే కావాలంటే దగ్గరగా వెళ్ళి చేయించుకోవడానికి బ్యారియర్స్ అనేది ఉండకూడదు. వీరి దగ్గర అవి ఉండవని నేనుగా చూశాను కాబట్టి మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. రెండవది, ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రభుత్వం ఇప్పుడు రావాలి అని జనసేన, టీడీపీ ప్రతి ఒక్కళ్ళ మనోభావాన్ని మొత్తం అంతా కూడా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో ఇది మళ్ళీ ఒక తాటి మీదకి వచ్చి సక్సెస్ఫుల్ గా ఖచ్చితంగా మనం రూలింగ్ పార్టీకి వెళుతున్నామని చెప్పేసి కంగ్రాట్స్ చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారికి ఈరోజు 24వ డివిజన్లో జరుగుతున్న ఆత్మీయ కలయికు నన్ను కూడా ఒక అతిథిగా ఆహ్వానించిన మా పసుపులేటి ఉదయ్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా గొప్ప విషయం. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి మరి ఏదైతే డివిజన్ స్థాయి నుంచి బూత్ స్థాయి కార్యకర్తల వరకు అందరినీ సమీకృతం చేసి అందరినీ ఒక తాటిపైన నడిపించడం అనేది మామూలు విషయం కాదు. అది అధికార పక్షంలో ఉంటే చెల్లిద్దేమో కానీ ప్రతిపక్షంలో ఉండి కూడా అందరినీ ఒక తాటి మీద తీసుకువచ్చి
ఏకతాటి మీద నడిపిస్తున్న బోండా ఉమా గారికి ముందుగా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి గతంలో చేసిన చిన్న పొరపాట్లు నేను డివిజన్ వారీగా మరి శ్రీనాన్నయ్య గారితో మరి అన్ని డివిజన్లో ముఖ్య నాయకులతో తిరగటం, అందరినీ కలవటం, మరి ఉమ్మడి అభ్యర్థి మా ఉమా అన్నకి మీరందరూ మద్దతు ఇవ్వాలని అంటే వారు కొన్ని సూచనలు చేయటం, ఆ సూచనలో మరి గతంలో మీరు ఏం తప్పు చేసి మీరు గెలవకుండా కొద్ది ఓట్ల మెజారిటీతో ఓడిపోయారో అలాంటి తప్పు ఈసారి చేయకండి అని చెప్పేసి మంచి సలహాలు, మరి ఆ సలహాలన్నీ కూడా తీసుకుని మరి ఏ రోజుకి ఆ రోజు డేటా అన్నయ్యకి ఇవ్వటం, మరి అదేవిధంగా జనసేన పార్టీ దానివల్ల అన్నయ్యకి పోయినసారి ఎలక్షన్ లో కొద్దిగా నష్టం జరిగింది. ఈసారి జనసేన పార్టీనే అన్నయ్య విజయానికి పూర్తి మెజార్టీ తీసుకుని వచ్చి మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి డివిజన్ లో ఉన్నటువంటి 24వ డివిజన్ లో ఉన్నటువంటి మరి అపార్ట్మెంట్ లో ఉన్న వాసులు గాని మరి తెలుగుదేశం వీర మహిళలు గాని అందరూ సమావేశమై రేపు ఎలక్షన్లకు ఎలా సమాయత్తం అవ్వాలి, జనసేన టీడీపీ కలయిక ఎలాగా ఆ విజయాన్ని ఎలాగా బోండా ఉమామహేశ్వరరావు గారికి అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో పెట్టిన ఈ సభ మీరు గాని మనం గాని అందరూ ఈ డివిజన్ నుంచి మంచి మెజారిటీ తీసుకొచ్చి మరి అన్నయ్యని విజయ పదంలోకి నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా విజయవాడ 3 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి మరి జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉదయ్ గారికి అన్నయ్యకి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మా సోదరి చాలా పరిచయస్తురాలు, చాలా కష్టపడతారు, ఏదన్నా కమిట్మెంట్ ఉంటుంది వీరమాచినేని కిషోర్ గారు, లలిత గారు, వాళ్ళకు కూడా ఈ డివిజన్ లో రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు కూడా ఉండాలి, రాజకీయంగా మంచి ఎదుగుదల ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 24వ డివిజన్ లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఇచ్చాడు దుర్గారావు, అట్లాగే ఈ డివిజన్ మాజీ కార్పొరేటర్ సోదరి సీనియర్ కార్పొరేటర్, మరి ఇప్పుడు అక్కడ 28వ డివిజన్ కార్పొరేటర్ ఉన్నటువంటి సోదరి పేరు మార్చినని లలిత, అట్లాగే డాక్టర్ కిరణ్ గారు, మెగాస్టార్ చిరంజీవి అసోసియేషన్ పిల్లలు 50% అక్కడికి వచ్చున్నారు. అన్నయ్య స్పీచ్ మనకి మోటివేషన్. అగైన్ వీళ్ళంతా తరఫున ప్రమాణం చేస్తున్నామన్నయ్య, మేమందరం మేమంటే మిమ్మల్ని గెలుపుకొచ్చుకునే బాధ్యత మాది. ఉమాన్ని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు జరగబోయే సమయం ఇది. ఎందుకంటే చారిత్రాత్మకం అని ఎందుకన్నానంటే 2014లో మన రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,500 కోట్ల నోటు బడ్జెట్, అలాగే 1,00,000 కోట్ల అప్పులతో మనం ఈ నూతన ప్రస్థానం అంటే దాదాపు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాం. ఆ రోజు ప్రజలందరూ కూడా ఒక సమర్థమైనటువంటి అనుభవమైనటువంటి నాయకుడు అని చెప్పి ఆ రోజు జనసేన